యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. Praise the Lord. Praise the Lord. Greetings to you in the matchless name of Jesus Christ. అసాధారణమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. We are in the month of August. ఆగస్టు మాసంలో మనం ఉన్నాం. God has brought us to this 8th month. ఈ 8వ నెల వరకు ప్రభు మనల్ని కాపాడాడు. So every day you have to thank God for the life he has given you. దేవుడు మనకిచ్చిన ఆయుష్ లేక ఈ జీవితాన్ని బట్టి ప్రతిదినం కూడా మనం దేవుని స్తుతించాలండి. Last week I started with a message about the youth. గత వారం యవనస్తుల కొరకైన సందేశంతో ప్రారంభించాను. Youth keeps dreaming, I said. యవనస్తులైన వారు కలలు కంటారని చెప్పాను. And youth has so much ambitions. యవనస్తులైన వారికి చాలా కోరికలు ఉంటాయి. Great zeal. చాలా గొప్ప ఆసక్తితో వెళ్తారు. Great enthusiasm. చాలా ఉత్సాహంతో వెళ్తారు. When they watch a cricket, when they hit the sixer, then they will all shout. క్రికెట్ చూస్తూ ఉన్నప్పుడు సిక్సర్ కొట్టిందంటే కేకలేస్తారు గట్టిగా. You know, last month you had the football and everybody, when goal goes, everybody will shout. గత నెలలో ఫుట్బాల్ జరిగింది కదండి. ఫుట్బాల్ గోల్ కొట్టారంటే చాలా కేకలేస్తారు, చాలా ఆనందపడతారు. Such a zeal we are not seeing in the church. చూడండి, అలాంటి ఆసక్తి సంఘాల్లో కనబడట్లేదండి. Sunday youth will sit like and sleep. యవనస్తులైన వారు చాలా మంది సంఘాల్లో ఆదివారం ఆరాధనలో కూర్చొని నిద్రపోతున్నారు. Some services are looking like funeral service. కొన్ని సర్వీసులు ఎలాగ ఉంటాయంటే సమాధి కార్యక్రమంలో ఉన్నట్టు ఉంటారు. We want you to exercise such great zeal and enthusiasm for God. అయితే బయట ఏ ఆసక్తి అయితే చూపిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేవుని కొరకైన ఆసక్తి మీరు చూపించాలని కోరుతున్నాను. David was young. He said, "The zeal for the house of God consumes me." దావీదు యవనస్తుడైన దావీదు అంటాడు కదా, దేవుని మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. So ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. You must have great zeal for God's work. దేవుని పని కొరకైన గొప్ప ఆసక్తి మీరు కలిగి ఉండాలి. And God's kingdom. దేవుని యొక్క రాజ్యం కొరకు. Amen. Amen. When you wait upon the Lord, your strength will be renewed. దేవుని కొరకు నీవు ఎదురు చూచేవారుగా ఉంటే నీ యొక్క యవనం ఎక్కువ పోతుంది. ఎక్కువ అయిపోద్ది. లైక్ పక్షిరాజు వలె, just like పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతారు. you will be flying in the air. ఆకాశంలో ఎగురుతున్నట్టుగా బలం వస్తుంది. So I said you have to dream a heaven's dream. నేను చెప్పింది విషయం ఏంటంటే పరలోకానికి సంబంధించిన కలలు కనాలి. You have to dream with the heavenly Father. పరలోకపు తండ్రి గురించిన కలలు కనాలి. Last week I said about heavenly Father's dream. గత వారం పరలోకపు తండ్రి యొక్క కల ఏమిటో చెప్పాను కదా. That is Philippians chapter 2 verses 10 and 11. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంది. When God revealed to me, దేవుడు అది నాకు బయలుపరిచినప్పుడు I started going around conducting discipleship training. అనేక ప్రాంతాలు నేను పర్యటిస్తూ వెళ్తూ శిష్యత్వపు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా. So far we have conducted 19 discipleship training. ఇప్పటి వరకు 19 డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేశాం. And we have raised up more than 1500 leaders. 1500 మంది నాయకులను సిద్ధం చేయగలిగాం. To make heaven full and hell empty. పరలోకాన్ని నింపి నరకాన్ని ఖాళీ చేసేవాళ్ళు. That is Father's dream. అది పరలోకపు తండ్రి కల. Every knee in all over the earth should bow before his son Jesus. చూడండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి వాని మోకాలు తన కుమారుడైన యేసు నామం ముందు వంగాలి. Every tongue should confess Jesus Christ is Lord. ప్రతి నాలుక యేసే దేవుడని ప్రభు అని ఒప్పుకోవాలి. You may say it is impossible. మీరు అనొచ్చు ఇది అసాధ్యం కదండి But అనొచ్చు. nothing is impossible with కానీ God. ఒకటి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. All things are possible for him who believes. నమ్మువానికి సమస్తం సాధ్యమే. So you believe and you act upon it. నీవు నమ్మాలి, దాని ప్రకారంగా క్రియ చేయాలి. So I said about calling. నేను పిలుపు గురించి మాట్లాడాను. God calls people and equips them. దేవుడు ప్రజలను పిలిచి వారిని సన్నద్ధులను చేస్తాడు. ఎందుకండి? Because God will not do anything without you. ఎందుకంటే నీ ద్వారా కాకుండా లేక నీవు లేకుండా దేవుడు ఏం చేయడు. And man cannot do anything without God. అయితే మనిషి దేవుని సహాయం లేకుండా ఏది చేయలేడు. That's why God is calling you. అందుకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. God called Noah, come on Noah in Genesis 6. ఆదికాండం 6వ అధ్యాయంలో నోహు రా అని పిలిచాడు. Make an ark for me. నా కొరకు ఒక ఓడను సిద్ధం And చేయమన్నాడు. God waited 120 years. 120 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. And he saved the Noah's family and the animals through the ark. నోవా కుటుంబాన్ని అంత మాత్రమే కాకుండా జంతువులన్నిటిని కూడా మరి ఆ యొక్క ఓడ ద్వారా రక్షించాడు. Genesis 12 God called Abraham. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తాడు. Abraham, come and go to the place I am showing you. అబ్రహాము రా, నేను చూపించు దేశానికి వెళ్ళు. Abraham said, here I am. అబ్రహాం, ప్రభువా నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నానని God చెప్పాడు. called Moses మోషేను దేవుడు పిలిచాడు. from the burning bush.
మండుచున్న పొదలో నుంచి Oh, come పిలిచాడు. on, Moses, I want you to deliver the people from Egypt. మోషే ఐగుప్తులోని నా ప్రజలను వారిని నీవు విడిపించాలని చెప్పాడు. And Pharaoh's clutches. ఫరో బంధకాల నుంచి And విడిపించమన్నాడు. bring them out. వారిని బయటికి నడిపించాలి. And Moses, after so many excuses, he went. అనేకమైన సాకులు చెప్పిన తర్వాత మోషే అక్కడికి వెళ్ళాడు. When Moses died, he called Joshua in Joshua chapter 1. మోషే మరణించిన తర్వాత యెహోషువ మొదటి అధ్యాయంలో యెహోషువ అని పిలుస్తాడు. Joshua, my servant Moses is dead. Now come on, you take my people. యెహోషువ నా సేవకుడైన మోషే మృతి పొందాడు గనుక ఇప్పుడు నీవు నా ప్రజలను తీసుకొని వెళ్ళమన్నాడు. To the promised land. వాగ్దాన దేశానికి And నడిపించమన్నాడు. Joshua obeyed. యెహోషువ ఆ మాటకు లోబడ్డాడు. Then God called judges. దేవుడు న్యాయాధిపతులను God పిలిచాడు. called Deborah. దెబోరాను దేవుడు God పిలిచాడు. called Esther. ఎస్తేరును దేవుడు God పిలిచాడు. called kings దేవుడు రాజులను పిలిచాడు. and prophets. ప్రవక్తలను పిలిచాడు. Everybody said, here I am. అందరూ కూడా వారి దేవుని మాటకు లోబడ్డారు. Today what is your response? ఈ రోజు నీ స్పందన ఎలాగుంది? Here I am, Lord. నీవు సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలుగుతున్నావా? I want to speak about 4 callings. 4 పిలుపుల గురించి నేను మీతో మాట్లాడతాను. That's very important. అవి చాలా ప్రాముఖ్యమైన పిలుపులు. The first calling is called to salvation. మొట్టమొదటి పిలుపు రక్షణ కొరకైన పిలుపు. Some of you are not saved. మీలో కొంతమంది రక్షణ పొందకుండా ఉన్నవారు ఉన్నారు. Today is your day of ఈ salvation. రోజే మీ రక్షణ దినం. Ephesians chapter 2:8 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో it is by grace and through faith you are saved. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. So you cannot get salvation anywhere. రక్షణ ఎక్కడ కూడా నీకు దొరకదు. Only in the name of Jesus. యేసు నామము ద్వారానే. Acts chapter 4:12 says, అపోస్తలుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 12వ no వచనంలో other name given under heavens by which man can be మనిషి saved రక్షించబడడానికి ఆకాశము క్రింద మరొక నామము ఇవ్వబడలేదు except the name of Jesus. యేసు అనే నామం తప్ప. Only through Jesus you can be saved. యేసు ప్రభు ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది. That's why Jesus died. అందుకొరకే యేసు ప్రభు మరణించాడు. He rose again. ఆయన మృతుల్లోని తిరిగి He is లేచాడు. living today. ఆయన ఈ రోజు When సజీవుడు. you confess your sin, నీ పాపములను ఒప్పుకుంటే accept him in your heart, ఆయనను నీ హృదయానికి he అంగీకరిస్తే will come in you ఆయన నీ లోపలికి వస్తాడు. and he'll make you a new creation. నిన్ను నూతన సృష్టిగా He మారుస్తాడు. will give you success. నీకు జయాన్ని ఇస్తాడు. He will give you promotion. నీకు ఉన్నత స్థితిని ఇస్తాడు. You will get first rank in your school, నీ స్కూల్లో నీవు మొదటి ర్యాంక్ ఇస్తాడు. first rank in your నీ college. కాలేజీలో మొదటి ర్యాంక్ You ఇస్తాడు. will be head in your office. నీ ఆఫీసులో నువ్వు తలగా ఉంటావు. Head in your head and not the tail. నువ్వు తలగా ఉంటావే గాని తోకగా There's ఉండవు. so many promises given for us. ప్రియులారా మన కొరకు అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. When you accept Lord Jesus, ప్రభువైన యేసుని నువ్వు your అంగీకరించినప్పుడు life నీ changes. జీవితం మారిపోతుంది. I have written my testimony book. నా సాక్ష్యాన్ని గురించిన పుస్తకం You can రాశాను. read the testimony. ఆ సాక్ష్యం పుస్తకం చదవచ్చు మీరు. From a just remote village girl, ఒక పల్లెటూరి అమ్మాయిగా ఉన్న నన్ను he has brought me out from that, దేవుడు అక్కడి నుంచి నన్ను పైకి తీసుకొచ్చి plucked me out నన్ను బయట అక్కడి నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చి and planted me here, నన్ను ఇక్కడ నాటి and he has made me a history maker. ఒక చరిత్ర సృష్టించేదానిగా నిలబెట్టాడు. That's what Jesus can do in your life. పిల్లరా నీ జీవితంలో కూడా అలాంటి కార్యాన్ని దేవుడు If you చేయగలడు. are not respond to the call of salvation, రక్షణ అనే పిలుపు గనుక నువ్వు స్పందించకపోతే right now close your eyes. ఇప్పుడే నువ్వు కళ్ళు మూసుకొని Say, Lord, you forgive my sin. ప్రభువా నా పాపములు క్షమించమని అడుగు. Come into my నా heart హృదయంలోనికి రమ్మని and అడుగు. make me yours. నన్ను నీ బిడ్డగా మార్చుకోమని అడుగు. I want to be saved. నేను రక్షణ I పొందగోరుతున్నాను. want to live for you. నీ కొరకు When జీవించగోరుతున్నాను. you say this ఈ prayer, ప్రార్థన ఈ మాటలు నువ్వు చెప్పగలిగితే you got the gift of salvation. రక్షణ అనే బహుమానం నీకు దొరికినట్టే. Amen. ఆమేన్. First call is call to salvation. మొట్టమొదటి పిలుపు రక్షణ కొరకైన పిలుపు. Second is the call to holiness. రెండవది పరిశుద్ధత కొరకైన పిలుపు. Once you are saved, ఒకసారి నువ్వు రక్షించబడిన God తర్వాత wants you to grow in holiness. నీవు పరిశుద్ధతలో ఎదగాలని That's కోరుతున్నాడు. what I spoke in the month of May. మే నెలంతా కూడా ఆ విషయం నేను మీతో How మాట్లాడాను. you have to grow like a child, youth and adolescence, like that, making growth. ఒక చిన్న బిడ్డగా నువ్వు పుట్టిన తర్వాత ఏ విధంగా నువ్వు చిన్న బిడ్డగా ఎదిగి ఆ తర్వాత మరి కౌమార దశలోనికి వచ్చి యవన దశలోనికి వచ్చి ఎదుగుతూ చూపించాలి. You have to grow in holiness. పరిశుద్ధతలో You have to ఎదగాలి. grow in faith. విశ్వాసంలో You ఎదగాలి. have to grow in your prayer నీ life. ప్రార్థన జీవితంలో You have to ఎదగాలి. grow in giving. ఇచ్చుటలో ఎదగాలి. Your walk with God. ప్రభుతో నడుచుటలో ఎదగాలి. Intimacy with God. ప్రభుతో సాన్నిహిత్యంలో ఎదగాలి. This is what God expects from you. మీ వద్ద నుంచి ప్రభు ఆశిస్తుంది అదే. He is a loving Father. ఆయన ప్రేమగల తండ్రి. He wants to see his children తన growing. బిడ్డలైన వారు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. The holiness is a process. It starts with your salvation and ends up till you reach heaven. ప్రియులారా పరిశుద్ధత అనేది ఒక ఎదుగుదలతో కూడిన ఎదుగుదలకు సంబంధించిన ఒక ప్రక్రియ. అది శిశువుతో రక్షించబడిన నాటి నుండి మొదలై నీవు చివరి దినం వరకు కూడా అది కొనసాగుతూ ఉంటుంది. So today you must be more holy than yesterday. చూడండి నీ యొక్క పరిశుద్ధత నిన్నటి కంటే ఈ రోజు కొంచెం ఎక్కువ ఉండాలి. Tomorrow ఇంకా కొంచెం ఎక్కువ. రేపటి దినాన్న మరి కొంచెం ఎక్కువ
ఎక్కువ ఉండాలి. Like that every day you should grow little ఆ little. రీతిగా కొంచెం కొంచెంగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. How? ఏ రీతిగా? By saying no to devil. సాతానికి కాదు అని Running చెప్పడం, away from temptation. శోధన నుంచి పారిపోవడం Just ద్వారా. like Joseph ran away. యోసేపు You పారిపోయినట్టుగా need to run away from నువ్వు temptation. శోధన నుంచి పారిపోవాలి. For that you need to put on the armor of God. దాని కొరకు సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. The Holy Spirit will help you. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం Saying చేస్తాడు. no to flesh శరీర క్రియలకు కాదు అని and చెప్పాలి. bye to sin. పాపానికి బాయ్ బాయ్ చెప్పాలి. That's a new turn you have to take in your spiritual నీ life. ఆత్మీయ జీవితంలో ఒక నూతన మలుపు తిరగాలి. Without holiness, no one can see God. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. The second call is call to holiness. రెండవ పిలుపు పరిశుద్ధత కొరకైన పిలుపు. The third call, మూడవ పిలుపు call to service. పరిచర్య కొరకైన పిలుపు. Once you are saved ఒకసారి నువ్వు and రక్షించబడిన you walk తర్వాత with the Lord ప్రభుతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు in holiness, పరిశుద్ధతలో నడిచినప్పుడు God will anoint you and use you. దేవుడు నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. Then you are called to do, good works. సత్క్రియలు చేయడానికి నీవు పిలువబడ్డావు. Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 10 says, 10వ వచనంలో we are సెలవిస్తుంది, the workmanship. మనం దేవుని చేతి పని అయి We ఉన్నాం. are called to do good works. సత్క్రియలు చేయడానికి పిలువబడ్డాం. చెప్పండి సత్క్రియ. చెప్పండి సత్క్రియ. Your hands should do satkriya, నీ చేతులు సత్క్రియలు చేయాలి. not bad things. చెడ్డ క్రియలు చేయడానికి కాదు, Only good things. మంచి పనులే చేయాలి. Comfort somebody. చూడండి, కొంతమందిని ఆదరించండి, Console somebody. కొంతమందిని ఓదార్చండి, Somebody you can embrace. కొంతమందిని కౌగిలించుకోనండి, Somebody's tears you can wipe కొంతమంది away. కన్నీటిని తుడవండి. Give somebody. ఈ చేత్తో ఎవరికైనా ఏదైనా Let your ఇవ్వండి. hand be like this and not like this. ఎప్పుడు కూడా ఇదిగో కావాలి కావాలని ఉండకుండా ఇచ్చేటట్టుగా నీ చెయ్యిలాగా Be ఉండాలి. a giver. ఇచ్చేవారిగా ఉండు. A generous person. చూడండి, దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉండు. Do good works. సత్క్రియలు చేయడానికి పిలువబడ్డావు. See, good works will not take you to ఒక heaven. విషయం గమనించండి, సత్క్రియలు నిన్ను పరలోకం చేర్చవు. But once you are saved, అయితే నువ్వు రక్షించబడిన తర్వాత good works are great నీ reward. సత్క్రియలకు ప్రతిఫలం ఉంటుంది. One day you will be ఒక rewarded. దినాన్న అక్కడ నీకు ప్రతిఫలం దొరుకుతుంది. Even in this world you get ఈ reward. లోకంలో కూడా నీకు ప్రతిఫలం ఉంటుంది That అనుకోండి, you will experience. అది నువ్వు అనుభవిస్తావు. Because taste and see that the Lord is good. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. Every day you will experience His goodness. ప్రతిదినం కూడా ఆయన మంచితనాన్ని నువ్వు రుచి చూస్తావు. Experience His faithfulness. ఆయన నమ్మకత్వాన్ని రుచి చూస్తావు. Experience His love. ఆయన ప్రేమను రుచి చూస్తావు. That's how you grow in the ఆ Lord రీతిగా ప్రభువులో నువ్వు ఎదగాలి. and start doing good works. మంచి సత్క్రియలు చేస్తూ వెళ్ళాలి. Ecclesiastes ఆ ప్రసంగి గ్రంథంలో chapter 3:9 says 3:9 వచనాల్లో మనం చూస్తే, that there is no work or device in the grave we are going. చూడండి, మనం వెళ్తున్న ఆ యొక్క సమాధిలో ఏ విధమైన పని అయినను ఉపాయమైనను లేదు. చూడండి, after death you cannot do anything. మరణం తర్వాత నువ్వేం చేసే పని ఉండదు. ఇప్పుడే చేయాలి. ఏమన్నా చేస్తే ఇప్పుడే చేయాలి. If you want to do right now. ఒకవేళ ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి. Next moment is not in your hand. వచ్చే క్షణంలో నీకు ఏమవుతుందో తెలియదు. తెలియదు. You don't know what will happen to you tomorrow. రేపు ఏం సంభవిస్తుందో నీవు ఎరుగవు. So don't postpone anything. కనుక ఏదైనా చేయాలనుకుంటే పోస్ట్ పోన్ చేయకండి. That's what Bible says. బైబిల్ అదే చెప్తుంది. James also said if you are able to give somebody, help somebody. ఆ యాకోబు కూడా అదే చెప్తా ఉంటాడు, ఎవరికైనా సహాయం చేయదగిన వ్యక్తి అయితే చేయగలిగితే నీవు ఇప్పుడే చేయమంటాడు. చేయగలిగితే you have to do it. Don't postpone it. Come tomorrow. చేయగలిగిన సమయంలో అప్పుడే నీవు చేయి, రేపు చేస్తానని పోస్ట్ పోన్ చేయొద్దు. Because you are able to do it. నీవు అప్పుడు చేయగలవు గనుక అప్పుడే చేయి. God has blessed you so that you be a blessing to others. నిన్ను దేవుడు ఆశీర్వదించింది ఇతరులను దీవెనకరంగా ఉండడానికి. From what you have, you give it to others. నీవు కలిగిన దానిలో నుండే ఇతరులకు సహాయం If చేయి. you have Jesus, give Jesus to others. యేసును నువ్వు కలిగి ఉన్న వ్యక్తివైతే ఇతరులకు యేసును అందించు. If you have salvation, give salvation to others. రక్షణ కలిగి ఉన్న వ్యక్తివైతే రక్షణ ఇతరులకు అందించు. If you have money, give money to others. డబ్బు కలిగిన వ్యక్తివైతే డబ్బు ఇతరులకు ఇవ్వు. If you have some clothes, old clothes, give it to the poor. మరి బట్టలు ఎక్కువగా ఉంటే ఆ పాత బట్టలు ఇతరులకు ఇవ్వు. Share your meals with somebody. నీకున్న ఆహారాన్ని ఇతరులతో పంచుకో. Mother Teresa was a great example. మదర్ తెరిసా గారు గొప్ప ఉదాహరణ, మాదిరి మనకు. I am praying, Lord, give me a little heart like her. నేను ప్రార్థన చేస్తా ఉంటాను, ఆ మదర్ తెరిసా గారి లాంటి హృదయం నాకు కొంచెం నీవు ప్రభువా అని. I am Sister Teresa. I want to like a heart like Mother Teresa. నేను సిస్టర్ తెరిసా, నేను కోరుకునేది ఏంటంటే మదర్ తెరిసా హృదయం కొంచెం అన్న కావాలని. More than that, we should have the heart of Jesus. వాటన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు యొక్క హృదయాన్ని మనం కలిగి She ఉండాలి. was a great woman of God. She served lot of served the humanity. చూడండి, మానవ జాతికి ఎంతో మేలు చేసిన, మరి సహాయపడిన ఒక స్త్రీ, ఒక తల్లి, ఆ దైవ భక్తురాలు ఆమె. We have so many examples before us. మన ఎదుట ఇలాగా అనేకమైన మాదిరిలు కనబడుతూ ఉంటాయి. Let us always do some good works. ప్రియులారా, ఎల్లప్పుడు కూడా మనం ఏదో ఒక సత్క్రియ, మంచి పనులు చేయడానికి ముందుకెళ్దాం. Because when Jesus comes into our life, ఎందుకంటే యేసు ప్రభు మన హృదయంలోనికి we వచ్చినప్పుడు will get His nature. ఆయన స్వభావం మనకు We will వస్తుంది. get His character. ఆయన స్వభావ లక్షణాలు మనం పొందుకుంటాం. Acts chapter 10:38 అపోస్తల says కార్యగ్రంథం 10:38 వచనంలో, that Jesus of Nazareth went everywhere నజరేయుడైన యేసుక్రీస్తు అనేక ప్రదేశాలకు ఆయన వెళ్తూ doing good works. ఆయన మేలు చేయిచు వెళ్ళాడు.
మేలు చేయొచ్చు. ఆమేన్. మేలు చేయొచ్చు వెళ్ళాడు, కీడు చేయలేదు. కీడు చేస్తూ కాదు. We should not do bad to others. కీడు చేసే వారంగా ఉండొద్దు ఇతరులకు. You have to overcome evil with good. మేలు చేత కీడును జయించాలి. Amen. Amen. That is the child of God. అది దేవుని బిడ్డ చేయవలసిన That is పని. the character of the child of అది God. దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణం. Because Jesus of Nazareth went everywhere doing good. ఎందుకంటే నజరేయుడైన యేసు మేలు చేయొచ్చు, అంతటా సంచరించుచు వెళ్ళాడు. So when you leave the world, you should leave a legacy here. చూడండి, ఈ భూలోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళేటప్పటికి వెనకాల వచ్చే తరానికి ఒక మంచిని నువ్వు చూపించే That's వ్యక్తిగా why I'm ఉండాలి. praying, God, make me a history maker. నేను అందుకే దేవుని సందులో ప్రార్థన చేస్తాను, ప్రభువా ఒక చరిత్ర సృష్టించేటట్టుగా నన్ను When చేయి. I leave the world, I should leave behind a legacy. ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళే సమయానికి నా వెనకాల ఒక మాదిరి నేను చూపించి విడిచిపెట్టి వెళ్ళాలి. Amen. ఆమేన్. And John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 9th verse, 9వ వచనంలో 9 verse 4, that says, when the day is there, I can do the work. When night is coming, no one can do work. చూడండి, మరి పగలున్నప్పుడే మనం పని చేయాలి, మరి చీకటి అయిన తర్వాత మనం పని చేయలేం. So this is the pagalu. ఇది పగలు This సమయం, is your opportunity. అంటే అవకాశం కలిగి ఉన్న సమయం ఇదే. Make hay while the sun shines. చూడండి, సూర్యుడు తేజస్సు ఉండగానే నీవు పని చేయి. Surrender your life to do good works for God. దేవుని సన్నిధిలో సత్క్రియలు చేయడానికి నీ జీవితాన్ని First call is సమర్పించుకో. called to salvation. మొట్టమొదటి పిలుపు రక్షణ కొరకైన Second is పిలుపు. called to holiness. రెండవది పరిశుద్ధత కొరకైన Third is పిలుపు. called to service. మూడవది పరిచర్య కొరకైన పిలుపు. The fourth call నాలుగవ పిలుపు is to call to accountability. చూడండి, లెక్క అప్పగించడానికి కొరకైన పిలుపు. ఒక రోజు లెక్క అప్పగించాలి. One day you need to be accountable. Amen. Hallelujah. Hallelujah. So one day you have to stand before the judgment ఒక seat. రోజు ఆ తీర్పు దినమందు నువ్వు నిలబడాలి. Then you will be tested by fire. నీవు అగ్ని చేత నువ్వు పరీక్షించబడతావు. 1 Corinthians chapter 3 you can read. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదివితే How your work will be tested. నీ యొక్క పనులు ఏ విధంగా పరీక్షించబడతాయి. If you are built with brick and hay, it will be burned. గడ్డి చేత లేక ఇటుకల చేత నువ్వు పని చేస్తే అవి కాలిపోతాయి. But with the precious stones like gold or silver, it will last. ప్రశస్తమైన వెండి బంగారం లాంటి రాళ్ల చేత నువ్వు పని చేస్తే How we have to build? ఏ విధంగా కట్టాలి? Build it on Christ the rock. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టాలి. He is the sure foundation. ఆయనే నిజమైన పునాది. And then you have to give an account. నీవు ఒక లెక్క ఆయనకు అప్పగించాలి. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రికలో chapter 5 verse 10 I want to read. 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. We all have to stand before the judgment seat of Christ. ఒక దినాన దేవుని సింహాసనము తీర్పు ఎదుట మనందరం కూడా మరి నిలబడవలసిన అవసరం ఉంది. 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. Amen. ఆమేన్. And manఅందరూ all have to stand before the judgment seat of Christ. మనందరం కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసిన వారమయ్యునా. If you have done good works, you will stand straight looking at him. చూడండి, ఒకవేళ సత్క్రియలు మంచి పనులు చేసిన వ్యక్తి అయితే చక్కగా ధైర్యంగా నిలబడతావు. If you have done bad, then you will be ashamed. చెడ్డ పనులు చేసిన వ్యక్తి అయితే తలదించుకొని సిగ్గుతో అవమానంతో నిలబడతావు. In Matthew chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో we read about the talents. ఒక తలాంతుల గురించిన ఉపమానాన్ని మనం వింటాం. One man, he was going for a far off journey. ఒక యజమానుడు దూరదేశం వెళ్ళేటప్పుడు And then he called his servants. తన సేవకులను పిలిపించి To one he gave 5 talents. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. Another he gave 2 talents. మరొకనికి 2 తలాంతులు ఇచ్చాడు. And one person he gave 1 talent. మరొకనికి 1 తలాంతు ఇచ్చాడు. See, God gives you talent according to your ability. చూడండి, మీ సామర్థ్యం చొప్పున దేవుడు మీకు తలాంతులు ఇస్తాడు. So you don't have to compare your talent with others. అయితే మీకున్న తలాంతు ఇతరులతో నువ్వు పోల్చుకోనక్కర్లేదు. Whatever is given to you, you double it. నీకు ఎంత తలాంతు ఇవ్వబడిందో అంత నువ్వు రెండంతలు చెయ్యి. Just because I am preaching, you all cannot be preachers. నేను ఇట్లా ప్రసంగాలు చేస్తున్నాను టీవీలోని, మీరు కూడా అలాగే చేయాలని ఏమీ లేదు. Just because I am a writer, you all cannot నేను write. పుస్తకాలు రాస్తున్నాను కాబట్టి మీరు కూడా రాయాలని ఏమీ లేదు. You have other talents given by God. ఒకవేళ దేవుని చేత మరి వేరే తలాంతులు మీకు ఇవ్వబడ్డాయేమో, All that he used for God. అవన్నీ కూడా దేవుని మహిమార్థమై నువ్వు So వినియోగించు. the one who got 5 talents, 5 తలాంతులు గలవాడు he went and invested it and made it double. ఆ 5 తలాంతుల్ని ఇన్వెస్ట్ చేసి ఆయన మరి రెండంతులుగా వాటిని చేశాడు, 10 చేశాడు. It became 10 చేశారు. It became 10. అవి 10 అయిపోయినాయి. The one who got 2 talents, 2 తలాంతులు ఇవ్వబడిన వాడు he also invested and got
4 talents. అతను కూడా వ్యాపారం చేసి 2 చేసి 4 తీసుకొచ్చాడు. So when the master came and asked for account, ఆ యజమానుడు వచ్చి లెక్క అడుగుతున్నప్పుడు the one who got 5 talents, 5 తలాంతులు గలవాడు, he said, "Sir, see, I have made 5 more." అయ్యా మీరిచ్చిన 5తో మరి 5 నేను చేశాను చూడు అన్నాడు. Sir said, "Well done, good and faithful యజమాని servant. అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. You were faithful in over little things. నీవు చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నావు I'll గనుక make you lord over great things." అనేకమైన వాటి మీద నిన్ను ప్రభువుగా చేస్తాను. That's what our God does. మన దేవుడు చేసే పని అదేనండి. If you are faithful in little things, చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే He will give you promotion. దేవుడు నీకు ప్రమోషన్, పదోన్నతి ఇస్తాడు. Receive promotion. Somebody is getting promotion here. కొంతమందికి ప్రమోషన్ దేవుడు ఇస్తున్నాడు, పొందుకోనండి. Maybe in your job, మీ ఉద్యోగంలో కావచ్చు, maybe in your studies, లేకపోతే మీ చదువుల్లో కావచ్చు, and maybe in your financial లేకపోతే status. మీ ఆర్థిక స్థితిలో కావచ్చు. He will give you promotion దేవుడు మీకు ఉన్నత స్థాయిని ఇవ్వబోతున్నాడు. because you are faithful in little things. ఎందుకంటే చిన్న వాటిలో, తక్కువ వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు Same గనుక. way the one who got 2 talents. ఆ 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా అలాగే. He also went and said, "See, master, I made it double." అతను కూడా యజమానుడు, ఇదిగో నేను కూడా 2 అంతలు చేసి తీసుకొచ్చాను. Master said, "Well done, good and faithful అతని servant. విషయంలో కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. Enter into my father's నా glory." తండ్రి మహిమలో ప్రవేశించమన్నాడు. What happened to the one who got 1 talent? 1 తలాంతు గలవాని విషయం ఏమైందో తెలుసా? మంచిగా buried. వాడు మంచిగా మూత పెట్టి పాతి పెట్టాడు. Very safely he kept. చాలా జాగ్రత్తగా పాతి పెట్టాడు. And he said, "Oh, I know you are a stern, very shrewd man. అయ్యో నువ్వు చాలా కఠినుడైన వ్యక్తివని నాకు తెలుసు. That's why I did not lose your money. అందుకే నీ డబ్బును జాగ్రత్తగా నేను I went and కాపాడుకున్నాను. buried very carefully. చాలా జాగ్రత్తగా పాతి పెట్టాను. See, take your 1 talent అయ్యా back." తీసుకో, నీ తలాంతు నువ్వు తీసేసుకో. What did he say? Master was angry. యజమానుడికి చాలా కోపం "You వచ్చింది. wicked, lazy servant. దుష్ట చెడ్డ దాసుడా, You should have put it in the bank, at least you would have got interest. ఒకవేళ బ్యాంకులో పెడితే నాకు వడ్డీ వచ్చేది. Now you go, you are cursed and go to the everlasting fire." నీవు దుష్టుడైన వాడు, చెడ్డవాడవు గనక శపింపబడిన వాడుగా నీవు ఆ నిత్య అగ్నిలోనికి వెళ్ళు. God is watching you. దేవుడు నిన్ను What చూస్తున్నాడు. are you doing with your talents? నీకు ఇవ్వబడిన తలాంతుతో నువ్వేం What are చేస్తున్నావు? you doing with your time? నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? What are you doing with your energy? నీకున్న సామర్థ్యాన్ని, శక్తిని ఏం The చేస్తున్నావు? health, the beauty God gave నీకు you. ఇచ్చిన అందాన్ని, నీకున్న బలాన్ని ఏం The చేస్తున్నావు? money, the talent, the time He gave you. నీకు ఇవ్వబడిన ధనము గాని, నీకు ఇవ్వబడిన సమయం గాని, నీకు ఇవ్వబడిన తలాంతుతో నువ్వేం Are you చేస్తున్నావు? doubling or burying it? దాన్ని పాతి పెడుతున్నావా లేక 2 అంతలు చేస్తున్నావా? Today decide. ఈ రోజు తీర్మానం చేసుకో. I am going to double the talent. ఆ తలాంతును ప్రభువా నేను 2 అంతలు చేస్తాను. As we read in 2 Corinthians 5:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 వచనంలో మనం When చదివినట్లుగా, we stand before the judgment seat, దేవుని తీర్పు ఎదుట మనం నిలబడ్డప్పుడు the master will ask you, ఆ యజమానుడు నిన్ను "What అడుగుతాడు, did you do with what I gave you?" నేను ఇచ్చిన దాంతో నువ్వేం చేశావు? If you had double the talent, you will stand straight. ఒకవేళ ఆ తలాంతులను 2 అంతలు చేసి ఉంటే ధైర్యంగా నిలబడతావు. If you are buried, you will stand ashamed. ఒకవేళ నువ్వు వాటిని పాతి పెట్టి ఏం చేయకుండా ఉంటే సిగ్గుతో తల వంచుకుంటావు. But you have really invested the talent. ఈ రోజు ఒకవేళ నువ్వు నిజంగా ఆ తలాంతును నువ్వు పనిలో పెట్టి ఉంటే God, Jesus will say, యేసు ప్రభు దేవుడు "Well అంటాడు, done, good and faithful బలా servant. నమ్మకమైన మంచి దాసుడా, Enter into my నా Father's తండ్రి glory." మహిమలోనికి ప్రవేశించు. When the Lord descended with a shout. ప్రభు ఆర్భాటంతో వచ్చిన Thessalonians 4:16. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం When the 16వ Lord వచనంలో, descended with a shout, ప్రభు ఆర్భాటంతో trumpet వచ్చినప్పుడు, sound of God, దేవుని బూర శబ్దంతో voice of వచ్చినప్పుడు, the archangel, ప్రధాన దూత dead శబ్దంతో in Christ will వచ్చినప్పుడు, rise up first. క్రీస్తునందు మృతులైన వారు మొదట Then లేస్తారు. who are alive అప్పుడు జీవించుచున్న will మనం be transformed and caught up in the air మార్చబడి మేఘంలో కొనిపోబడతాం. to be with the Lord forever. ప్రభుతో యుగ యుగాలు There will జీవించడానికి. be judgment in the mid-air. ఆ మధ్య ఆకాశంలో ఒక తీర్పు సమయం ఉండబోతుంది. Get ready for that. దాని కొరకు నువ్వు సిద్ధపడు. Use your talent for the glory నీ of God. తలంతు దేవుని మహిమ కొరకు వినియోగించు. Pastor Paranjyoti will pray for you right now. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, నీవిచ్చిన అద్భుతమైన సందేశం కొరకు మీకు వందనాలు. మమ్మల్ని పిలిచిన పిలుపు ఎంతో గొప్పది ప్రభువా, మీకు వందనాలు. రక్షణ కొరకైన పిలుపును బట్టి వందనాలు, పరిశుద్ధత కొరకైన పిలుపును బట్టి వందనాలు, పరిచర్య కొరకైన పిలుపును బట్టి వందనాలు, లెక్క పంచిపెట్టడానికి కొరకైన పిలుపు కొరకు వందనాలు. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో యేసు క్రీస్తు నామములో వారికి రక్షణ కలుగును గాక. ప్రభువా మీకు స్తోత్రం. ఎవరెవరినైతే ప్రభువా తండ్రి పరిశుద్ధతలో ఎదగవలనని కోరుతున్నారో అన్ని విషయాల్లో వారు ఎదుగుదురు గాక. అదే విధంగా ప్రభువా పరిచర్య కొరకు పిలువబడుతున్న వారిని ప్రభువా మీరు వారిని లేవనెత్తండి నాయన, మీకు స్తోత్రం. కొంతమంది ఈ సమయంలో నీ పరిచర్య కొరకు పిలువబడుదురు గాక. వారు నీ పరిచర్య కొరకు నాయన వారి జీవితాలు సమర్పించుకొందురు గాక. అదే విధంగా ప్రభువా అంత్య దినాల్లో మేము జీవిస్తున్నాం. మేము చేసే ప్రతి పనికి ప్రభువా మేము లెక్క అప్పగించవలసి ఉండగా ప్రతి ఒక్కరు భయంతోనూ వణుకుతోనూ వారి యొక్క రక్షణను, వారి యొక్క పిలుపును జాగ్రత్తగా కాపాడుకొందురు గాక. మీరు కృప చూపండి నాయన. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు క్రీస్తు నామంలో వారికి స్వస్థత కలుగును
గాక. బలహీనులైన వారు యేసు నామములో బలపరచబడుదురు గాక. నాయన ఆయా వ్యాధుల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న వారు యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయ్యపు శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు అధికారం కలిగిన యేసు నామములో వారికి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నా. అతి త్వరలో మీరు రానయ్యుంటుండగా నాయన మీ రాకడ కొరకు మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచుదుము గాక. అట్టి కృప మీరు మీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ దాసురాలను ఇంకను అభిషేకించి అనేకుల ఆత్మీయ ప్రయోజనార్థమై ఈ అంచె దినాల్లో నిలబెట్టి వాడుకొనుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. డాక్టర్ థెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి అనేక వేల కొలది జీవితాలకు, కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న మొట్టమొదటి పుస్తకం 365 రోజుల కొరకు దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడి బైబిల్తో పాటు ప్రతిదినం ధ్యానించవలసిన ఆధ్యాత్మిక ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు. ప్రభులో ఎదగాలి, ఫలించాలి అని కోరుకునే ప్రతి వారు తప్పనిసరిగా చదవలసిన పుస్తకం అనుదిన వాగ్దానాలు. నీ ప్రార్థన జీవితాన్ని పటిష్టపరిచే, పరలోక తండ్రితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే, పరలోక ప్రార్థనలోని లోతైన సత్యాలు తెలుసుకోవాలంటే తప్పక చదవలసిన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి. మరియు ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఇంకా అనేకమైన విషయాలతో కూడి ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభువు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ బైబిల్లోని కొందరు స్త్రీలను గూర్చి రాస్తూ ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న థెరిసా పాల్ గారు చరిత్ర సృష్టిస్తే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చరిత్ర సృష్టించే స్త్రీగా వాడుకోగలడని సవాలు చేస్తున్న అద్భుతమైన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలతో పొందుపరచబడి క్రైస్తవేతరులైన మీ స్నేహితులకు ఇవ్వడానికి కొరకైన ఒక చిన్న బైబిల్ లాంటిదే ఈ శాశ్వత సత్యం. ఈ పుస్తకాలన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం భాషలలో మీకు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు సంప్రదించండి.